హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్మేట్ యూపీఎస్సీ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ వన్ మనం చూస్తే యువర్ మనీ యువర్ రైట్ అనే ఈ టాపిక్ గురించి. సెకండ్ టాపిక్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ 2 టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కమింగ్ టు ది నిన్న మనం ఒక ఎంసీక్యూ గురించి ఈ ఎంసీక్యూ గురించి ఆన్సర్‌ని కామెంట్‌లో పెట్టండి అని అడగడం జరిగింది. అండ్ దీన్నైతే ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. దీపావళి అనే ఫెస్టివల్‌ని రీసెంట్‌గా యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ జాబితాలో చేర్చడం జరిగింది. దీని గురించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి అనేది మనకి క్వెషన్. స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్, దీపావళి యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చబడిన 16వ అంశం. ఎస్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి దీపావళి అనేది ఈ యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చేర్చబడినటువంటి 16th ఎలిమెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే దీపావళి డిసెంబర్ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఇది రాంగ్ స్టేట్మెంట్. దీపావళిని కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇప్పుడు కార్తీక అమావాస్య రోజున జరుపుకుంటారు. అండ్ ఇది అక్టోబర్ మరియు నవంబర్ నెలలో ఈ దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఈ దీపావళి యునెస్కో లిస్టులో చేర్చబడినటువంటి 16th అంశం మనం చెప్తున్నాం. 16th ఎలిమెంట్ ఇది యునెస్కోలో జాయిన్ చేసినటువంటి 16th ఎలిమెంట్. అండ్ ప్రీవియస్గా మనం చూస్తే 15th ఎలిమెంట్ ఏంటో మనం చూస్తే గార్బా ఆఫ్ గుజరాత్ అనేది మనకి 15th ఎలిమెంట్గా ఉంది. అలాగే ఫస్ట్ మన ఇండియా నుంచి యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ జాబితాలో చేర్చినటువంటి మొట్టమొదటి అంశాలు ఏంటి మనము చూసినట్లయితే, మొట్టమొదటి అంశం కుడియట్టం. ఏంటి కుడియట్టం అనే అంశం, వేదిక్ చాంటింగ్ అనే అంశం, థర్డ్ వచ్చేసి రామ్లీలా. ఈ 3 అంశాలను, ఈ 3 ఎలిమెంట్స్ని యునెస్కోలో 2008 సంవత్సరంలో ఇక్కడ చేర్చడం జరిగింది. ఇప్పుడు 2008 సంవత్సరంలో ఈ కుడియట్టం, వేదిక్ చాంటింగ్, రామ్లీలా అనే ఈ 3 ఎలిమెంట్స్ని 2008లో మన ఇండియా నుంచి యునెస్కో లిస్టులో అయితే చేర్చడం జరిగింది. ఇది ఈ ఎంసీక్యూ గురించి ఉన్నటువంటి ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనం చూస్తే ఫస్ట్ కంటెంట్ మనం చూస్తే యువర్ మనీ యువర్ రైట్ అనేది మనకి ఫస్ట్ కంటెంట్గా ఉంది. ఇక్కడ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇండియన్ పౌరులను ఉద్దేశించి యువర్ మనీ యువర్ రైట్ అనే ఉద్యమంలో పాల్గొనండి అని ఒక పిలుపునైతే ఆయన ఇవ్వడం జరిగింది. అండ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ 2025లో ఈ ప్రోగ్రామ్ని అయితే ప్రారంభించడం జరిగింది. దేనికోసం ప్రారంభించారు? యువర్ మనీ యువర్ రైట్ అని ఈ ప్రోగ్రామ్ని దేనికోసం ప్రారంభించారంటే, ప్రజలు తమకు చెందినటువంటి ఇప్పటి వరకు క్లెయిమ్ చేయని డిపాజిట్స్ని, ఆ బీమా మొత్తం, డివిడెంట్లు మరియు ఇతర ఆర్థిక ఆస్తుల్ని తిరిగి పొందేందుకు సహాయపడే ఒక కార్యక్రమం ఇది. ప్రజలు ఇప్పటి వరకు క్లెయిమ్ చేయనటువంటి, అన్క్లెయిమ్డ్గా ఉండిపోయినటువంటి డిపాజిట్స్ను తిరిగి క్లెయిమ్ చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రోగ్రామ్ ఇది. అండ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి అని మనం ఇక్కడ చూస్తే 10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరిగినటువంటి డిపాజిట్స్ను ఇక్కడ మనం అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అని అంటున్నాం. ఏంటి 10 సంవత్సరాల పాటు ఎలాంటి లావాదేవీలు జరిగినటువంటి డిపాజిట్స్ని ఇక్కడ మనం అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్గా మనం వర్గీకరించడం జరుగుతుంది. అయితే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు మరియు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు దీర్ఘకాలంగా ఉండిపోయినటువంటి ఈ నిధులను, ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రజలకు అందించేందుకు చేపట్టబడినటువంటి ఒక కార్యక్రమం ఇది. దీనికోసం ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు, బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఈ కార్యక్రమం కింద వ్యక్తులు తమ సన్నిహిత కుటుంబ సభ్యులు లేదా బంధువులకు క్లెయిమ్ చేయని డిపాజిట్లు కానీ, బీమా మొత్తాలు కానీ, మ్యూచువల్ ఫండ్ చెల్లింపులు కానీ లేదా డివిడెండ్లు గాను ఉన్నాయా లేదా నుండి అంశాన్ని ధృవీకరించుకోవాలి. ఈ కార్యక్రమం కింద ఉన్నటువంటి వ్యక్తులు తమ సన్నిహిత కుటుంబాలకైతే ఇన్ఫర్మేషన్ గురించి చెప్పాల్సిన అవసరం ఏదైతే ఉందో అది చెప్పాలి. ఈ బీమా మొత్తాలను, మ్యూచువల్ ఫండ్స్ను
దీని గురించిన విషయాలను వారి సన్నిహిత రిలేటివ్స్కి అయితే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మనం చూస్తే ఈ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్‌ని క్లెయిమ్ చేయడానికి గవర్నమెంట్ అయితే ఒక ప్రత్యేక పోర్టల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ కింది విధంగా కొన్ని ప్రత్యేక పోర్టల్‌ని అయితే తీసుకురావడం జరిగింది. దీనికోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏందంటే ఉద్గమ్ పోర్టల్. ఈ క్లెయిమ్ చేయనటువంటి బ్యాంక్ డిపాజిట్లు మరియు ఖాతా నిల్వల కోసం ఆర్‌బీఐ తీసుకొచ్చిన పోర్టల్ ఏంటంటే ఉద్గమ్ పోర్టల్ అనేది ఆర్‌బీఐ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది తీసుకొచ్చినటువంటి పోర్టల్ ఏంటంటే బీమా భరోసా పోర్టల్ దీనికోసం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్లో క్లెయిమ్ చేయని మొత్తాల కోసం ఇది తీసుకొచ్చిన పోర్టల్ ఏంటంటే మిత్ర పోర్టల్ సెబీ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ తీసుకొచ్చినటువంటి పోర్టల్ మనం చూస్తే IEPFA పోర్టల్ని ఈ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. మొత్తంగా 4 ఆర్గనైజేషన్. మొదటగా ఆర్బీఐ చూస్తే ఇది ఉద్గమ్ పోర్టల్ తీసుకొచ్చింది. IRDA తీసుకొస్తే ఇది బీమా భరోసా అనే పోర్టల్ తీసుకొచ్చింది. అండ్ సెబీ మిత్ర పోర్టల్ని అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ IEPFA పోర్టల్ని తీసుకురావడం జరిగింది. ఇది ఈ యువర్ మనీ యువర్ రైట్ అనే మూమెంట్ గురించి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ పోర్టల్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఎగ్జామ్స్లో మ్యాచింగ్లో ఇచ్చే అయితే ఛాన్స్ అయితే మనకుంది. ఆర్బీఐ ఈ పోర్టల్ తీసుకొచ్చింది ఉద్గమ్ పోర్టల్ అండ్ IRDA ఈ పోర్టల్ తీసుకొచ్చింది బీమా భరోసా పోర్టల్ తీసుకొచ్చింది అండ్ సెబీ వచ్చేసి మిత్ర అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ వచ్చేసి IEPFA పోర్టల్ తీసుకొచ్చింది. ఇదైతే ఈ డేటాని అయితే గుర్తుపెట్టుకోవడానికి మీరైతే ట్రై చేయండి. నెక్స్ట్ టాపిక్ సెకండ్ టాపిక్ మనం చూస్తే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటే రీసెంట్గా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమలకు ఇస్రో అభివృద్ధి చేసినటువంటి సాంకేతికతలను బదిలీ చేయడానికి 70 సాంకేతిక బదిలీల ఒప్పందాలు అయితే ఇది కుదుర్చుకోవడం జరిగింది. 70 అగ్రిమెంట్స్ని అయితే వివిధ ఇండస్ట్రీస్ ఇది కుదుర్చుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ NSIL న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అనేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి ఒక సంస్థ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది పనిచేస్తున్నటువంటి ఒక అంతరిక్ష విభాగం. ఇది పరిపాలన నియంత్రణలో ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిపాలన నియంత్రణ ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అని చెప్పవచ్చు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యొక్క వాణిజ్య విభాగం అని ఈ NSIL అయితే మనం చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ప్రధానమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ మనం చూస్తే ప్రధాన బాధ్యతలు మనం గమనించినట్లయితే భారత పరిశ్రమలు అధునాతన అంతరిక్ష సంబంధిత సాంకేతిక కార్యకలాపాలను చేపట్టాలి ఇది ప్రోత్సహించడం జరుగుతుంది. అండ్ అంతరిక్ష కార్యక్రమం నుండి ఉద్భవించే ఉత్పత్తులను ప్రొడక్షన్ కానీ మరియు సర్వీసెస్ని ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది మరియు వాణిజ్యపరంగా వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇది NSIL గురించి ఉన్నటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. దీనికి ఇది NSIL యొక్క ప్రధాన వ్యాపార రంగాలు మనం చూస్తే ఇది ఏ వ్యాపార రంగాల్లో పార్టిసిపేట్ చేస్తుంది మనం చూస్తే పరిశ్రమల భాగస్వామ్యంతో పాటు ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మరియు స్మాల్ శాట్ లాంచ్ వెహికల్ ఉత్పత్తి గురించి ఈ రంగంలో ఇది పనిచేస్తుంది. ప్రయోగ సేవలు మరియు అంతరిక్ష ఆధారిత అనువర్తనాలు అంటే ట్రాన్స్పాండర్ లీజింగ్, రిమోట్ సెన్సింగ్, మిషన్ సపోర్ట్ సేవలు మొదలైన అంతరిక్ష ఆధారిత సేవల ఉత్పత్తి మరియు మార్కెటింగ్లో కూడా ఇది ఈ రంగాల్లో కూడా ఇది పనిచేస్తుంది, పార్టిసిపేట్ చేస్తుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా శాటిలైట్ నిర్మాణం కూడా ఇది చేపట్టడం జరుగుతుంది. అంటే ఈ వినియోగదారులు ఏదైతే వాళ్ళకి ఆర్డర్ ఇస్తారో దానికి తగినట్టుగా వీటిని శాటిలైట్ నిర్మాణం కూడా ఇది చేస్తుంది. అది కమ్యూనికేషన్ శాటిలైట్లు మరియు ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ రెండింటిని కూడా ఇవి ఈ నిర్మాణంలో కూడా ఈ రంగంలో కూడా ఇది పార్టిసిపేట్ చేస్తుంది. ఇస్రో కేంద్రాలు, యూనిట్లు మరియు అంతరిక్ష విభాగం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అభివృద్ధి చేసినటువంటి టెక్నాలజీని కూడా ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది, బదిలీ చేస్తుంది. ఈ NSIL అనేటువంటి సంస్థ ఇస్రో కార్యకలాపాల నుండి ఉద్భవించినటువంటి స్పిన్ ఆఫ్ సాంకేతికతలను కూడా ఇది మరియు ఉత్పత్తులు, సేవల మార్కెటింగ్ విషయంలో కూడా ఇది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇస్రో కార్యకలాపాల నుంచి ఉద్భవించినటువంటి
స్పిన్ ఆఫ్ సాంకేతికతలు మరియు ఉత్పత్తులు, సేవల మార్కెటింగ్‌లో కూడా ఇది పార్టిసిపేట్ చేస్తూ వివిధ వ్యాపార రంగాల్లో కూడా ఇది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి సెకండ్ ఆర్టికల్ గురించి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి. ఇది ముఖ్యంగా చూస్తే మనకి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఇది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి సంస్థ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఫైనల్గా మనం దీని గురించి ఉన్నటువంటి ఒక ఎంసీక్యూస్ని అయితే మనం డీల్ చేద్దాం. ఎంసీక్యూ గురించి మనం చూస్తే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి అనేది మనకి క్వశ్చన్. ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ఎన్ఎస్ఐఎల్ అనేది అంతరిక్ష విభాగం అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ పరిపాలన నియంత్రణలో పనిచేసే ఇస్రో యొక్క వాణిజ్య విభాగం. ఈ ఎన్ఎస్ఐఎల్ అనేది ఇస్రో కింద పనిచేసే ఇది వాణిజ్య విభాగం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ మన కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే పరిశ్రమల ద్వారా పిఎస్ఎల్వి మరియు ఎస్ఎస్ఎల్వి ఉత్పత్తికి ఎన్ఎస్ఐఎల్ బాధ్యత వహిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ రైట్ అవుతుంది. ఇది ఎన్ఎస్ఐఎల్ అనే సంస్థ ఇది పోలార్ శాటిలైట్ వెహికల్స్ మరియు స్మాల్ శాటిలైట్ వెహికల్ ఉత్పత్తి విభాగంలో కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. థర్డ్ స్టేట్మెంట్ మనం చూస్తే భారత జాతీయ అంతరిక్ష విధానాన్ని రూపొందించడం ఈ ఎన్ఎస్ఐఎల్ యొక్క ప్రధాన బాధ్యత అనేది థర్డ్ స్టేట్మెంట్. ఇది మనకి రాంగ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ నాట్ ఎన్ఎస్ఐఎల్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇది ఎన్ఎస్ఐఎల్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాదు. ఎన్ఎస్ఐఎల్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇది కాదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ. భారత జాతీయ అంతరిక్ష విధానాన్ని రూపొందించడం అనేది ఎన్ఎస్ఐఎల్ యొక్క ప్రధాన బాధ్యత అని ఇక్కడ ఈ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రాంగ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఫస్ట్ సెకండ్ స్టేట్మెంట్ మనకి రైట్ అని తెలుస్తుంది. థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో పై ప్రకటనలో ఏది సరైనవంటే ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ మన కరెంట్ అఫైర్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ డైలీ మీకు దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.